సూర్య రెట్రో సినిమా నేడు అంటే మే 1న థియేటర్లోకి వచ్చింది. అయితే సూర్య కంటే ఎక్కువగా ఈ మూవీని పూజా హెగ్డే ప్రమోట్ చేసింది. చివరి నిమిషంలో మాత్రం పూజ కనిపించడం లేదు. తెలుగులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు పూజా హెగ్డే డుమ్మా కొట్టేసింది. చూస్తుంటే పూజా హెగ్డే ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ షూటింగ్లో బిజీగా మారినట్టుంది. బయట దేశంలో పూజా హెగ్డే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకే రెట్రో రిలీజ్ డే కూడా తప్పుగా వేసినట్టుగా ఉంది. రెట్రో సినిమా ఫ్రమ్ టుడే అని పెట్టాల్సింది పోయి రెట్రో డే టుమారో అని పెట్టేసింది పూజా హెగ్డే. నిజంగానే పూజకి రెట్రో రిలీజ్ డేట్ తెలియదా, లేదంటే మర్చిపోయి అలా పెట్టిందా, లేదంటే ఆమె ఉన్న దేశాన్ని బట్టి అలా పెట్టిందా, అక్కడి టైం ప్రకారం పెట్టిందా అన్నది తెలియడం లేదు. కానీ పూజా హెగ్డే మాత్రం ఇంతవరకు రెట్రోని తన శక్తికి మించి ప్రమోట్ చేసిందని అర్థమవుతోంది. సూర్య రెట్రో సినిమా మీద జనాలకు అంత ఇంట్రెస్ట్ లేనట్టుగా కనిపిస్తోంది. తెలుగులో అయితే రెట్రో మీద మినిమం బజ్ కూడా క్రియేట్ కాలేదని అర్థమవుతోంది. నాని హిట్ 3 గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ హిట్ 3 మానియోనే ఉంది. కానీ రెట్రో గురించి ఎక్కడా ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఇంతటి లో బజ్లో రెట్రో రిలీజ్ అవుతోంది. ఈ మూవీ గట్టెక్కాలంటే మాత్రం మంచి పాజిటివ్ మౌత్ టాక్ వస్తే గానీ క్లిక్ అయ్యేలా లేదు. కార్తీక్ సుబ్బరాజ్ చిత్రాలు తెలుగులో అంతగా ఆడవన్న సంగతి తెలిసిందే. పిజ్జా తప్ప కార్తీక్ సుబ్బరాజ్ తీసిన మరే సినిమా కూడా తెలుగులో ఎక్కువగా ఆడలేదు. తమిళంలోనూ కార్తీక్ సుబ్బరాజు చిత్రాలు బ్లాక్ బస్టర్ అయిన దాఖలాలు లేవు. కమర్షియల్గా సరైన సక్సెస్ కోసం కార్తీక్ సుబ్బరాజు కూడా బాగానే ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య కరోనా కాలంలో విక్రమ్తో మహాన్ అంటూ కార్తీక్ సుబ్బరాజ్ ఓ మోస్తారుగా మెప్పించాడు. కానీ అది థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలోకే వచ్చింది.